అసలు నేను ధూమ్దా ముచ్చట్లలో కూర్చున్న కాంచెల్లి నేరాలు ఘోరాల ముచ్చట్లు చెప్పను కూడా. ఎందుకు ఎప్పుడు మీరే చెప్పురి? దిమాకులు ఖరాబ్ చేసుకునేందుకు తప్ప, అవునా కాదా? అసలే చిన్నపిల్లల మీదట్లా లేనిపోని వెట్టుడు ఇష్టం లేక సంపుకునుడు పొడుచుకున్న ముచ్చట్లస్తే నేను అసలు అటుకెళ్ళి చూడ. కానీ ఈసారి చెప్పవలసి వస్తుంది, నాకు తప్పలేదు. ఎందుకంటే లోకమే గిట్ల ఖరాబ్ అవుతుంది. అసలు మనుషుల మెదట్లే బేకారంటే బేకార్ అవుతున్నాయి. అరే పారిగా గద్వాల్లో మొన్న జరిగిన మర్డర్ ముచ్చట ఏడుదాకా వచ్చిందో చూద్దాం. కానీ ఎందుకన్నా మంచిది చిన్నపిల్లలను దూరంగా ఉంచుడే నయ్యం. ఈ ముచ్చటకు జర పక్కకు తీసుకోబోరు చూడురిగా. గద్వాలలా మొన్న ఏమైందో ఎరికే కదా. పాపం పెండ్లై నెల రోజులైందో కాలేదో పెనిమిటిని పొతం పెట్టింది అమ్మగారు. అసలు ఆనాడేమైంది, పిల్లగాని ఎట్లా చంపిర్రు, ఏంది కథ? గద్వాల జిల్లా పెద్ద పోలీసారు చెప్తుండు, ఈనాలే మీరు. ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని తేజేశ్వర్ని చంపటానికి ఐశ్వర్య అతని ప్రియుడు మనకి తిరుమల కూడా ఫస్ట్ నుంచి కూడా మనకు ప్లాన్ చేసుకోవటం జరిగింది. దీంట్లో ఎక్యూజ్డ్ యొక్క డిసీజ్డ్ యొక్క మూమెంట్స్ తెలుసుకోవటం కోసం ఎప్పటికప్పుడు జీపీఎస్ ట్రాకర్ను వాడటం జరిగింది. అదేవిధంగా సుఫారీ గ్యాంగ్ని ఒకదాన్ని ఎంగేజ్ చేసుకొని ఆ గ్యాంగ్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా డిసీజ్డ్తో ఒక ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకొని నమ్మించి తీసుకెళ్లి మర్డర్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో కాన్స్పిరేషన్ డిసీజ్డ్ యొక్క వైఫ్ అయినటువంటి ఐశ్వర్య, అదేవిధంగా ఆమెకు సంబంధించినటువంటి లవర్ బ్యాంక్ మేనేజర్ది మనకి మెయిన్ కాన్స్పిరసీ బయటపడింది. దీంట్లో ముఖ్యంగా బ్యాంక్ మేనేజర్ ఎవరైతే తిరుమల ఉన్నాడో ఇతనికి సంబంధించి ఇతనికి డిసీజ్డ్ వైఫ్ అయినటువంటి ఐశ్వర్య యొక్క మదర్తో కూడా ఇల్లీగల్ ఇంటిమసీ ఉంది. తర్వాత ఈ డిసీజ్డ్ వైఫ్తో కూడా ఇల్లీగల్ ఇంటిమసీ పెట్టుకోవడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెని సెకండ్ మ్యారేజ్గా కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో రిలేషన్ కంటిన్యూ చేయాలనేటువంటి దురుద్దేశంతో 17వ తారీఖు రోజు ఈ సుఫారీ గ్యాంగ్కి సంబంధించినటువంటి వాళ్ళు తేజేశ్వర్ని నమ్మించి అతని వెహికల్లో మనకి ఇటిక్యాల మండలంలో ఒక విలేజ్లో పొలం చూడాలి అని చెప్పి నమ్మించి తీసుకెళ్ళటం జరిగింది. ఈ మన ఎర్రవల్లి గద్వాల్ మధ్యలోనే ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్లో అతను డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు. వెనక కూర్చున్నటువంటి పరశురామ్ అదేవిధంగా మన రాజేష్ వీళ్ళు ఏం చేశారంటే వెంటనే వాళ్ళు ఆ డ్రైవర్ సీట్ కింద పెట్టుకున్నటువంటి వేటకోడవలతో నెత్తి మీద కొట్టడం జరిగింది. ఒక అతను చేతులు గట్టిగా పట్టుకొని గొంతు స్లిట్ చేయటం, కడుపులో స్టాబ్ చేసి ఇమ్మీడియట్గా అతన్ని ఫ్రంట్ సీట్లో నుంచి బ్యాక్ సీట్లోకి లాక్కోవటం జరిగింది. ఓర్ దేవుడో, ఇలా ప్లానింగ్ పాడుగాను, ఇలా స్కెచ్లు సల్లగా ఉండా ఇంటుంటే నాకే భయం అవుతుంది. చూస్తుంటేనేమో గిట్లున్నారు, కానీ మెదడులో గింత కచ్చడు ఉన్నదేంది, కడుపులో గిన్నె కనుక కత్తులు పెట్టుకొని ఎట్లుంటారు కావచ్చు. అసలు ఈ చచ్చిపోయిన తేజేశ్వరి ఇంటామెకు ఆంధ్రలో ఉండే బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు అనేటోడు సోపతి కాడు కదా, వాడు ప్లాన్ వేసుడట, ఇల్లు నమ్మించి గొంతు కోసుడట. ఇంట్లో ఈమె తల్లి కూడా ఉన్నది. ఇక పాపం తేజేశ్వర్ను చంపిన 8 మందిని అరెస్ట్ చేసిరు పోలీసులు. ఇక వీళ్ళే ఆ ముసుగులు కప్పుకొని ఉన్నారు చూడు, వీళ్ళకు చేతులు ఎట్లా వచ్చినాయో పాపం అన్నం పుణ్యం తెలివనోడిని చంపేందుకు కాదా మరి. అరే నచ్చకుంటే నచ్చలేదు అరాలే, పెళ్ళే చేసుకోవద్దు, గాచారం మంచిగా లేక బలిమిటికి ఎత్తే ఇడిచిపెట్టి అవ్వగారింట్లో ఉండాలి, ఇడుపు కాగితాలు తీసుకోవాలి, లేకుంటే గత మర్చిపోవాలి. గంతేగాని ఇట్లా చంపుడేంది అసలు? ఇలా కాలు రెక్కలు ఇరిగిపోను, వీళ్ళని దొంగలోడవా మైసమ్మ మాయం చెయ్య. ఇక వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడితే నా నోరు ఖరాబ్ అవుతుంది. కానీ రాను రాను జమానా గింత ఘోరం అవుతుంది ఏంది అసలు.